ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ రోజు నుంచి ఒక పాట, కొంచెం ప్రార్థన రెండు ఉంటాయి. మీ అంతటా మీరు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడికి ముందు ఒక పాట పాడతాను. పాట పాడినాక ప్రార్థన చేస్తాను. ఉదయం సాయంత్రం తెల్లవారుజామున మూడింటప్పుడు ఏమీ వీడియో పెట్టలేనులే, కానీ 4 ప్రార్థన చేసి ఒక పాట పాడి ప్రార్థన చేసి పెడతాను. మీరు ఏకీభవించాలి అనుకున్నోళ్ళు ఏకీభవించండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్య, మేము పాటలు పాడుతూ ఉండగా తండ్రి, మేము మీకు స్తుతులు అర్పిస్తుండగా మా మధ్య ఉండి మా ప్రార్థనలు ఆలకించి నడిపింపు మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందుకొనుము దేవా ఆరాధనా, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధనా, కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, ఇక కాపాడెదవు ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నా బ్రతుకు సొంతము, నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధనా, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధనా, నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధనా, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధనా, నా దీన స్తుతి నివేదన. హల్లెలూయా. బైబిల్లోని ఒక వాక్యం, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈరోజు మనకి తీయంగానే ఈ వాక్యం దేవుడు చూపించాడు. దేవుడు మన దేవుడైన యెహోవా మనం చేసే కార్యములన్నిటిలోనూ, మన ప్రయత్నాలన్నిటిలోనూ మనల్ని ఆశీర్వదిస్తాడని వచ్చింది. ఇంకా ప్రార్థన. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతుల సింహాసనం మీద ఆసనుడైన మా ప్రియ పరలోకపు దేవా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రాలు. సత్యస్వరూపియగు దేవా మీకే స్తోత్రాలు. కరుణనందు దేవా మీకే స్తోత్రాలు. మహిమాస్వరూపియగు దేవా మీకే స్తోత్రాలు. జీవమిచ్చు దేవా మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు. యెహోవా మీకే స్తోత్రాలు. మీ నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది గల దేవా మీకే స్తోత్రాలు. తండ్రి, వివేకమునకు ఆధారమగు గల దేవా మీకే స్తోత్రాలు. బలముకు ఆధారమగు దేవా మీకే స్తోత్రాలు. జీవింపచేయు దేవా మీకే స్తోత్రాలు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో విజ్ఞాపన చేయు దేవా మీకే స్తోత్రాలు.
జ్ఞానమునకు దేవా మీకే స్తోత్రాలు. ప్రభువా మీకే స్తోత్రాలు. తండ్రి సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రాలు. కుమారుడా మీకే స్తోత్రాలు. తండ్రి మీకే స్తోత్రాలు. దయగల దేవా మీకే స్తోత్రాలు. జలముపై అల్లాడుతున్న దేవా మీకే స్తోత్రాలు. ఆలోచనకు ఆధారమగు దేవా మీకే స్తోత్రాలు. ఆదరణకర్త మీకే స్తోత్రాలు. విజ్ఞాపన చేయు దేవా మీకే స్తోత్రాలు. మా బలహీనతలను చూసి సహాయం చేయు దేవా మీకే స్తోత్రాలు. తీర్పు తీర్చు దేవా మీకే స్తోత్రాలు. దాహం తీర్చు దేవా మీకే స్తోత్రాలు. ఆది అంతం మీరై ఉన్న దేవా మీకే స్తోత్రాలు. మొదటివాడు కడపటివాడవు దేవా మీకే స్తోత్రాలు. దేవుని దృష్టికి ఆది అయిన వాడా మీకే స్తోత్రాలు. స్తోత్రం 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 తండ్రి. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం గల దేవా మీకే స్తోత్రాలు. నా తండ్రి తండ్రి ముందుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, శ్రేష్ఠుల ద్వారా మేము చేసిన అపరాధ పాప దోషాలన్నిటినీ నా తండ్రి మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతున్నాడయ్యా. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అన్నావు నా తండ్రి. తండ్రి ప్రేమస్వరూపి నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను దేవా. దయతో కృపతో మా అతిక్రమ పాప దోషాలను క్షమించండి నా తండ్రి. మాలో ఉన్న సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని క్షమించండి. వ్యక్తిగత దోషాలను, పాపాలను క్షమించండి. మీ రక్తంతో కడగండి పరిశుద్ధాత్మదేవ. మా దోషాలను క్షమించండి తండ్రి. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయా నా తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి మేము క్షేమంగా ఇల్లు చేరి మళ్ళీ మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నామంటే అవి మీరు మా జీవితంలో చేసిన మేలు నా తండ్రి. మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, గృహాన్ని బట్టి తండ్రి, వాహనాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఈ మంచి పరిశుద్ధ జీవితాన్ని బట్టి మీరు చేసిన మా జీవితంలో మేలకై మీకు కోటాను కోట్ల వేల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. తండ్రి అనుక్షణం మీరే మాకు తోడుగా అండగా ఉండి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. మీ రెక్కల నీళ్ళను కాచి కాపాడినందుకు మీకే స్తోత్రాలు అయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయా యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. మీకే వందనాలు వందనాలు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు సకాలంలో వాళ్ళకు చదువు తగ్గట్టు మంచి ఉద్యోగాలు వచ్చేలా, వాళ్ళ జీవితాల్లో స్థిరపడేలా సహాయం దయచేయండి అయ్యా. అదేవిధంగా మంచి సంబంధాలు కుదిరి బిడ్డలకు సకాలంలో పరిశుద్ధ వివాహం జరిగేలా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా అయ్యా నేటి మనుషులు అబద్ధమైన వాటిని విగ్రహారాధనకు, నీటికి, రాళ్లకు, చెట్లకు, పుట్టలకు మొక్కుతున్నారు దేవా తండ్రి. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ పాపంలోనే బ్రతుకుతున్నారయ్యా. వారిని విడిపించండి అయ్యా. మీ సన్మార్గంలోనికి మళ్లించండి ప్రభువా. కాలం కరిగిపోతున్నా, వయసు పెరిగిపోతున్నా, చీకట్లోనే ప్రయాణిస్తున్న వారి కన్నులు తెరవండి తండ్రి. అబద్ధమైన వాటిని కాకుండా నిజమైన వైపు, నిజదేవుడు నిజరక్షకుడైన మీ వైపు తిరిగేలా వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. అపవాది ఆకర్షణ వలయాల నుండి తండ్రి యవనస్తులను తప్పించండి నా తండ్రి. యవనస్తులు నా ప్రభువా తండ్రి ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు, ప్రేమ దోమ అంటూ కొట్టుకుంటున్నారు తండ్రి. ఫ్రీ ఫైర్, పబ్జీ గేములకు ఆకర్షణలు అవుతున్నారు నా తండ్రి. తండ్రి యేసయ్యా నా తండ్రి వాళ్ళని నీ మార్గంలో నడుపుటకు సహాయం చేయండి దేవా. నీ వాక్యం చేత మమ్మల్ని వాళ్ళని యవనస్తుని సరిచేసి లోక సంబంధమైన వాటికి దూరంగా ఉంటూ లోకరక్షకుడైన మీ సావాసానికి దగ్గరగా ఉండే ధన్యత ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. మనుషుల యొక్క హృదయ ఆలోచనలు అనేకములు కలవు, కానీ యెహోవా యొక్క తీర్మానీయ స్థిరము అన్నారు కదా ప్రభువా. మా ఆలోచనల ప్రకారం కాదు నాయన, మీ ఆజ్ఞల ప్రకారం మేము సదాకాలం నడుచుకునే జ్ఞానమును మాకు ఇవ్వండి తండ్రి. యేసయ్యా ఎడతెగకుండా ప్రార్థన చేసే బుద్ధిని మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మా ప్రార్థనలు ఆలకించండి అయ్యా. మా ప్రార్థనలు ఆలకించి మాకు తగిన ప్రతిఫలమును ఇవ్వు తండ్రి. ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకాలను తొలగించేయండి దేవా. అయ్యా పాపం మమ్మల్ని వెలనీయకుండా మేము పరిశుద్ధంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నాయి అయ్యా. అయ్యా మీరే సహాయం చేయండి తండ్రి. స్వస్థపరచండి దేవా. వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు అయ్యా. అయ్యా అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డలకు మీ చేయూతనియండి తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా.
నరాల బలహీనత, కాళ్ళు చేతులు లాగటం, ఒళ్ళంతా నొప్పులు భరించలేక సతమతమవుతున్నారు తండ్రి. తండ్రి ఆ బలహీనతల నుండి విడుదల దయచేయండి దేవా. స్వచ్ఛమైన తండ్రి, మీ స్వచ్ఛమైన ప్రేమను బట్టి అందరూ స్వస్థత పడేలా సహాయం దయచేయండి. శారీరకంగా మానసిక సమస్యల నుంచి విడిపించి మీ మార్గంలో నడిపించండి దేవా. యేసయ్యా, మీలో అంటుకట్టుబడి ఫలవంతంగా ఫలించే కృపను మా అందరికీ దయచేయ్యా. అయ్యా, చిన్న బిడ్డలు నా తండ్రి పుట్టడంతోనే తండ్రి అవయవాల లోపాలతోటి ఏదో ఒక లోపంతో పుడుతున్నారు నా ప్రభువా. తండ్రి, ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. చిన్న బిడ్డలయ్యా తండ్రి, చిన్న బిడ్డలు తండ్రి, ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేయండి తండ్రి. ఆ బిడ్డలు నీ నడవవలసిన త్రోవలో నడిపించు జ్ఞానం పిల్లల తల్లిదండ్రులకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ప్రమాదాల నుండి, రోగాల జబ్బుల నుండి చిన్న బిడ్డలను కాపాడమని బ్రతిమలాడి ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి ప్రభువా. చిన్న బిడ్డలు నా దగ్గరికి రానియండి, ఇలాంటి వారివే పరలోక రాజ్యం అన్నారు కదా ప్రభువా. అలాంటి బిడ్డలు అన్ని విషయాల్లో దీవించి మనుషులు దయందు కాక మీ దీవెనలు మీ దయతో వద్దిల్లేలా ఆశీర్వదించండి ప్రభువా. వారి చదువులకు తోడై ఉండండి. స్కూల్కి వెళ్తుండగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే కృపను దయచేయండి. వాళ్ళ చుట్టూ మీ అగ్ని కంచె వేయండి. మీ కృపా కాపుదల భద్రత ఇవ్వండి ప్రభువా. వారికి మంచి జ్ఞాపక శక్తి, విజ్ఞానమును, మంచి భవిష్యత్తును అనుగ్రహించండి తండ్రి. చిన్న బిడ్డలు అపవాదిని అంటనీయకుండా అన్ని క్రీడల నుండి కాపాడమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, యవనస్తులు తండ్రి ప్రేమ దోమ అని కొట్టుకోకుండా తండ్రి, ఆ ఫోన్లో అశ్లీల చిత్రాలకు బానిసలు అవ్వకుండా, ఫ్రీ ఫైర్, పబ్జి లాంటి గేములకు లోన్ అవ్వకుండా నా తండ్రి వాళ్ళని కాపాడండి. మీ మార్గంలోకి మళ్లించండి తండ్రి. ఈ లోకంలో ఆకర్షించే ఎన్నో పాపాలు వలవేసి లాగుతుండగా యవనస్తులు పడిపోతున్నారు ప్రభువా. వారిని పట్టుకోండి నాయన. మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి తండ్రి. పాపం నుండి విడిపించండి తండ్రి. అపవాది వలలో, ఆకర్షణల వలయంలో పడకుండా వాక్యాన్ని చదివేలా, ప్రార్థన చేసేలా వారిని ప్రేరేపించండి తండ్రి. వారి మనసులకు మీ వైపు తిప్పండి అయ్యా. తల్లిదండ్రుల పట్ల విధేయత చూపుతూ, పెద్దల ఎడల మర్యాదగా నడుచుకుంటూ, సేవకులను గౌరవిస్తూ పరిచర్య చేస్తూ ముందుకు వాళ్ళు కూడా పరిచర్యలో భాగమయ్యేలా సహాయం దయచేయండి. మీకు లోబడి జీవించే బుద్ధిని, మనుషులు ఎదుట దయను, దేవుని అయిన మీ అందు కూడా తండ్రి దేన మనసు కలిగి బ్రతికేలా ధన్యతను యవనస్తులకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో ఆ బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించండి అయ్యా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే స్థుతులు నా తండ్రి. యేసయ్యా, ఎవరెవరైతే అప్పులతోటి, ఆర్థిక సమస్యలతోటి బాధపడుతున్నారో నా ప్రభు, ఆ కుటుంబంలో నా తండ్రి యేసయ్యా, ఆ కుటుంబంలో నా ప్రభు మీరుండాలి నా ప్రభు. మీరుండి తండ్రి, అపవాది వెళ్తున్నాడు అన్నట్టే ఉంటుంది తండ్రి. ఆ కుటుంబంలో తినటానికి తిండి లేక, వచ్చిన డబ్బులు వచ్చినట్టు వడ్డీలు కట్టుకోలేక, వచ్చిన వడ్డీలోకి సమాధానం చెప్పుకోలేక నలిగిపోతున్నారు నా తండ్రి. ఇక చాలయ్యా. ఇక ఆ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల సమస్యల నుంచి నా తండ్రి విడుదల కలిగించాయా. నువ్వు అనేక జనులకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవన్నావు కదా ప్రభువ తండ్రి. అనారోగ్య అప్పుల సమస్యలు, అప్పులు, ఆర్థిక సమస్యలతో పాడుతున్న బిడ్డల యందు మీరు దయ చూపండి, మీ కరుణ చూపండి తండ్రి. మీ పాదాలని ఆశ్రయిస్తున్నాం నా దేవా నా తండ్రి. మీ ఎవరెవరి అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం కూడా గడవక అవస్థపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలకి మీరే తోడుగా ఉండి సహాయం అందించి చేయూతనివ్వండి దేవా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు నాయన తండ్రి. మాకున్న సమస్యలు మాకు మహిమకరంగా కాక, మీ మమ్మల్ని శ్రమ పెట్టడానికి కాక, మీకు మహిమ కొరకే మలుచుకోమని
మాకు మంచి సాక్ష్యమును అనుగ్రహించి విశ్వాసంతో మరింత వృద్ధి చేయండి ప్రభువా. మాకున్న సమస్యలను బట్టి మీ సావాసానికి మమ్మల్ని దూరం చేసే అపవాది యుక్తుల నుండి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నామయ్యా. సమస్య తీర్చి సంతోషాన్ని ఇచ్చే మీకే మహిమ ఘనత ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నమ్ముట నీ వరులైతే నమ్మువారికి సమస్తము సాధ్యమేనయ్యా అన్నావయ్యా. మనసారా నమ్మి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. తండ్రి మీకే వందనాలయ్యా. అయ్యా రేపు జరిగిపోయే బుధవారం ఆరాధనను బాగా జరిగించండి నా తండ్రి. తండ్రి ఎండలు మండుతూ ఉండగా బిడ్డలు వస్తూ ఉండగా వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండండి నా ప్రభువా. ఇశ్రాయేలుకి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినట్టుగా తండ్రి ఎండలకి ప్రార్థనకి వస్తున్న బిడ్డలు యందు మీరే పగలు మేఘస్తంభమై వాళ్ళకి ఎండదెబ్బ తగలకుండా సన్నిధికి వచ్చే కృపను దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. ఆరాధనని బాగా జరిగించండి. ఆది అంతం మీరై ఉండండి. సౌండ్ సిస్టమ్ అలా ఆన్లైన్ సిస్టమ్ బాగా వచ్చేలా సహాయం దయచేయండి తండ్రి. బలిపీఠ మీద ఎవరు వాక్యం చెప్తున్నా నా ప్రభు వాళ్ళని రక్షంతో వేడింతలు ఆశీర్వదించిన తండ్రి మంచి వాక్యం మంచిగా మా మనసులు నిండేలాగా ఆరాధన జరిగేలా సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సాల్మన్ అన్నకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వాడు ఇచ్చిన బిడ్డలను బట్టి భార్యని బట్టి మనవ సంతానాన్ని బట్టి మీకే స్తోత్రాలు మీకే వందనాలు నా తండ్రి. ఇంకా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నా ప్రభువ దినదినాభివృద్ధి చెంది శాఖోపశాఖలుగా విస్తరించాలయ్యా. ఇంకా చాలా సంఘాలు కట్టబడాలి దేవా మీకే స్తోత్రాలు. అన్నయ్య ప్రాణాలందు తోడుగా ఉండండి అయ్యా. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆయన ద్వారా ఇంకా మంచి పాటలు మంచి వాక్యాలు ఆయన మీ నుండి ఆయన నుండి మాకు చేరాలయ్యా. అయ్యా మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు తండ్రి. మీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ఏ బిడ్డ మనస్తాపం చెంది ఉందో, ఏ బిడ్డ అంధకార శక్తులకు లోనయ్యి ఆత్మహత్యకు పురుగొలుపుతుందో నా తండ్రి, ఆత్మహత్యలకు పురుగొలిపే అంధకార శక్తులను అంధకార క్రియలను యేసు నామంలో బంధించండి అయ్యా. యేసయ్య కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక మేము ఎప్పుడు తగాది పెడదామా అని చూసే దుష్ట క్రియలను బంధించండి అయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలిగేలా సహాయం తెచ్చేయండి. భార్యాభర్తలకు మధ్య కూడా శాంతి సమాధానం నెమ్మది ఉండేలా సహాయం తెచ్చేయండి తండ్రి. ఎవరెవరు పాపపు ఆలోచనలో ఉన్నారో వాళ్ళ ఆలోచనలన్నింటినీ తీసివేసి వాళ్ళకి మంచి బుద్ధి మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నా దేవా. సహాయం దయచేయండి అయ్యా. మీ దయా మీ కృప లేనిది మేమేమైపోతామయ్యా. అయ్యా మీ దయా మీ కృప మీ కరుణ ఉండబట్టే ఈ మాత్రమైన భూమి మీద మనుగడ సాగిస్తున్నాం దేవా. తండ్రి మీ చల్లని రెక్కల నీడల నుంచి మేము తప్పిపోకూడదు నా తండ్రి. మీ రక్షణ ఎప్పుడు మాకు ఉండాలి నా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు అయ్యా. కుటుంబంలో తాగుబోతులను మార్చండి నా తండ్రి. తాగుబోతులు వాళ్ళ కుటుంబాలు చిన్నమైపోతున్నాయి అయ్యా. తండ్రి తాగి కనీసం భార్య బిడ్డలు తినటానికి తిండి కూడా లేని స్థితికి తెస్తున్నారయ్యా కొంతమంది తండ్రి. ఆ బిడ్డల్లో ఉన్న రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఉంచి తండ్రి సన్మార్గంలో నడిచే మార్గాన్ని మీరు చూపించండి నా తండ్రి. భార్య బిడ్డలకి ఇంత కడుపు నిండా ఇంత అన్నం పెట్టే కృపను దయచేయండి అయ్యా. అందరినీ పోషించే దేవుని మీరే నా ప్రభు. కుటుంబానికి పెద్ద అయిన భర్తే తాగి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే ఏమైపోయింది ప్రభు ఆ కుటుంబం తండ్రి. మీరే కలగ చేసుకోవాలి నా తండ్రి. తాగుబోతుల మనసులను మార్చి తండ్రి కుటుంబానికి ఆసరుగా నిలబడే కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలయ్యా. అయ్యా తెలుసో తెలియకో తండ్రి చాలామంది తండ్రి అప్పులు చేస్తున్నారు కుటుంబంలో. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతోటి అప్పులు చేసిన తండ్రి ఇంట్లో ఆ అప్పుల బాధ వాళ్ళతోనే పోకుండా కుటుంబం మొత్తం కూడా బాధపడేటట్టుగా చేస్తున్నారు నా ప్రభువా. తండ్రి వాళ్ళ మనసులు కూడా మార్చండి తండ్రి. అప్పులు చేయకూడదు నేను అని ఆ కుటుంబ పెద్ద నిర్ణయించుకునే కృపను దయచేయండి. నా వల్ల నా కుటుంబం ఇబ్బందులు పడుతుంది, వచ్చిన సంపాదన అంతా అప్పులకే పోతుంది తండ్రి, తినటానికి తిండి కూడా ఉండట్లేదు అనే ఆలోచన వాళ్ళకి కలిగేలా సహాయం దయచేయండి. ఇంకా అప్పు చేయకూడదు అనే తీర్మానం తీసుకునే కృపను దయచేయండి. ఉన్న అప్పులు తీర్చుకునే మార్గాన్ని కూడా మీరే చూపించండి తండ్రి. మీ పాదాలని ఆశ్రయిస్తున్నాము నా తండ్రి. పెంట కుప్పల నుండి బేదల్ని పైకెత్తే దేవుడివి నా ప్రభువా. తండ్రి మీరు తప్ప
ఎవ్వరు లేరు నా తండ్రి. విశ్వానికి కర్తవయ్యా, విశ్వానికి కర్త నువ్వే, నా గమ్యం నా ప్రభువా. తండ్రి, ఊపిరి ఆగే వరకు, మా ప్రాణాలు ఉన్నంత వరకు నిన్నే వెంబడిస్తాం, నీతోనే నడుస్తామయ్యా. అయ్యా, మాకున్న ఈ ప్రతి అవసరం మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. తండ్రి యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, ఏ బిడ్డ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం, ఏ సమస్యలు ఉన్నాయో యేసు నామంలో తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న లేమిని తీసి సమృద్ధిని దయచేయ్యా. అయ్యా, సాతాను అంధకార క్రియలను పాలదోలి మా ఇంట్లో మీరు అడుగు పెట్టండి నా తండ్రి. మీరు అడుగు పెడితే సమృద్ధి, శాంతి, సమాధానం, నెమ్మది అన్నీ కలుగుతాయి. ఆ సాతాను ఉన్నంత వరకు తండ్రి మా ఇళ్లలో మాకు మనశ్శాంతి ఉండదు, అప్పుల బాధలు తీరవు. తండ్రి, మీరు అడుగు పెట్టండి తండ్రి, మీరు కార్యం చేయండి, మీరు పూనుకోండి, మీరు ముందుకు రండి నా దేవా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం నా తండ్రి. తండ్రి, మేము నిద్రిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోషణ, ఇంటి చుట్టూ దేవదూతలను కాపలా పెట్టండి. సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధించండి. మాటకి మెలకువలు తెచ్చే క్రియలను, పీడకలను తెచ్చే క్రియలను బంధించండి తండ్రి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున లేసి మళ్ళీ మీ ప్రార్థనతో మా పనులు మొదలుపెట్టే కృపను దయచేయండి తండ్రి. అడుగడుగున నేను స్తుతించే భాగ్యాన్ని మాకివ్వండి అయ్యా. అయ్యా యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి యేసయ్యా, అనుక్షణం మీ దయ, మీ కరుణ, మీ రక్షణ మా అందరి కుటుంబాల మీద ఉండాలి తండ్రి. మేము మనుషులని కళ్ళి చూడట్లేదు, అధికారులు కళ్ళి చూడట్లేదు, ఎవరి కళ్ళి చూడట్లేదు. కేవలం నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కరుణ, నీ జాలి మీ కళ్ళే చూస్తున్నాం, మీ పాదాలే ఆశ్రయిస్తున్నాం తండ్రి. మీరే తండ్రి, ఏం చేసినా మీరే నా ప్రభువా. రక్షించినా మీరే, ఏం చేసినా మీరే. మీ పాదాలు పట్టుకొని మాత్రం మేము వదలమయ్యా. అయ్యా, మీరేనా మా తండ్రి, మీరే మమ్మల్ని లావనెత్తాలి, మీరే మమ్మల్ని కరుణించాలి, మీరే మమ్మల్ని కటాక్షించాలి నా దేవా, నా ప్రభువా. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి ఇప్పుడు వరకు మేము చేసిన అన్నీ పొంది ఉన్నామని నమ్మచ్చు. మీకే కృతజ్ఞత, వందన, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున ప్రభువా, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరును గాక. అనుదినము మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా వద్ద అప్పు చేసిన వారిని మేము మన్నించినట్టు మా అపరాధాలను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపక దుష్టుల నుంచి, కీడుల నుంచి రక్షించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము మీరై ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రార్థన ఆలకించిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు పేరిట వందనాలు. మీ అందరికీ శుభాలు, దైవ ఆశీస్సులు.